కర్ణాటకలో రీల్స్ పిచ్చి హద్దులు దాటేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పాపులారిటీ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటమాడిందో కూతురు. భర్త, అతని కుటుంబ సభ్యుల సాయంతో దారుణానికి ఒడిగట్టింది. పండగ పూట బస్సు టికెట్లు దొరకడం లేదనే కంటెంట్ కోసం కన్న తండ్రిని గన్నీ బ్యాగ్లో కుక్కి కొరియర్ ఆఫీస్లో పార్సల్ చేయబోయింది. అయితే బస్తా కదులుతూ ఉండడంతో తెరిచి చూసిన కొరియర్ సిబ్బంది ఇదేంటని ప్రశ్నిస్తే రీల్స్ కోసమని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు, అంత దూరం నుంచి కష్టపడి వచ్చామని, మా పార్సిల్ను పంపించాల్సిందేనంటూ అక్కడి వారితో వాగ్వాదానికి దిగింది. అప్పటికే గన్నీ బ్యాగ్లో గాలాడక తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వృద్ధుణ్ణి స్థానిక హాస్పిటల్కు తరలించారు కొరియర్ సిబ్బంది. ఆ కూతురు ఘనకార్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి అని కూడా చూడకుండా అనుమానుషానికి పాల్పడ్డ ఆ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో తమ తప్పును అంగీకరిస్తూ క్షమాపణ వీడియోను రికార్డ్ చేపించారు పోలీసులు. భవిష్యత్తులో ఇలాంటి వెర్రి చేష్టలు చేయొద్దని హెచ్చరించి వదిలిపెట్టారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ಸೇರಿ ವಯಲಿ ಕಾವಲಿನ ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತೆ ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. 5 ಜನ ಸೇರಿ ವಯಲಿ ಕಾವಲಿನ ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತೆ ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ.